మీ కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు నువ్వు లోపలికెళ్ళాల్సి ఉంది. సో, నిన్ను ఈరోజు ఇలా ఆపేశారు. అది మాకు కూడా బాధ అనిపించింది. మీలో మీరే ఇలా ఉంటే ఎలా? అనేది వాళ్ళు క్వెషన్ ఏశారు. నేనక్కడ ఆన్సర్ ఏం చెప్పాలి? అవును. తల్లి పాలు తాగుతూ రొమ్ము గుద్దింది అని ఎక్కడ చెప్పను నేను. నా కమ్యూనిటీని నేను బ్యాడ్ చేసుకోలేదు అక్కడ. అలా అని చెప్పి నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాను. ఆ టైంలో నేను మాట్లాడి ఉండొచ్చు. హ్మ్. అక్కడ నాకు సర్జరీ కానట్టు కనపడుతుంది. నేను ఫుల్లీ ఫీమేల్ సర్జరీలో ఉన్నాను. హ్మ్. నన్ను మెడికల్ టెస్ట్‌కి తీసుకెళ్ళండి హ్మ్. అని నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఈ వీడియో చూడంగానే నెగటివిటీ వచ్చింది. ఓకే. సో, వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. సో, నన్ను నేను గరిచేసి లేకపోతే ఇంకా మా కమ్యూనిటీని బ్యాడ్ చేసేసి నేనేదో క్లాప్స్ కొట్టేసి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ 2 రోజులు నా టైం వేస్టు, నా మనీ వేస్టు, నేను షాపింగ్ చేసుకున్నానని నేను ఎక్కడ ఏం మాట్లాడలా. ఐ రెస్పెక్ట్. నేను నా కమ్యూనిటీయే నాకు మంచిగా ఉండుంటే సో, వాళ్ళు నన్ను ఈరోజు క్వెషన్ చెయ్యరు. సో, మాలో తప్పుంది. అందుకని చెప్పి నేను అది యాక్సెప్ట్ చేసి ఓకే, లీవ్ ఇట్. ఇదొక్కటే నాకు కాదు. ఈ ఒక్క షోతో నేనేమి రాత్రికి స్టార్ అయిపోను కదా! ఓకే. నాలో ఉన్న పట్టుదల డెఫినెట్లీ ఏదో ఒక రోజు వాళ్ళ నుంచే కానీ లేకపోతే ఇంకేదైనా మంచి ఆపర్చునిటీ కానీ వస్తుంది. లీవ్ దెమ్ అని చెప్పి నేను లీవ్ చేశాను. బాధపడుతూ వచ్చాను. దాని తరువాత నన్ను చాలామంది క్వశ్చన్స్ వేశారు కింద. మీరు వెళ్ళారా? మీకు ఏమైంది? ఎందుకు? మీరు టాలెంట్ లేక వచ్చేసారా అన్నప్పుడు నేను అది తీసుకోలేకపోయాను. సో, ఓకే, నేను ఇలా వెళ్ళానండి. నా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగారు.